ఈ బొద్దింకల ఉద్యమం కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమాట ఇది కాస్త తాజాగా అంటే ఎవడికి ఏది నచ్చితే అక్కడికి వచ్చి అదే ఉద్యమం అంటున్నాడు. అభిజిత్ దుబ్కే గారు కూడా ముందు ఫోటో దిగితే సరిపోద్ది, గైసేపు ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అన్న కోణంలో నడుస్తోంది. ఇదిగో తాజాగా ఈడబ్ల్యూఎస్ బ్యాచ్ వచ్చారు, ఈడబ్ల్యూఎస్ వ్యతిరేక బ్యాచ్. ఇది పరిస్థితి. 1 by 1 కొత్త ఇష్యూస్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఓవరాల్గా ఎవరికి ఏది కోపం ఉంటే అవన్నీ వచ్చేసి అక్కడ తీర్చేసుకోవచ్చు. ఇట్లాగా కోపాలు ఉన్న వాళ్ళందరినీ పెట్టేసేసుకుని ఈ దేశంలో అల్లకల్లోలం చేసేయాలన్నట్టు ఒక ప్రయత్నం అయితే ఈ కార్యక్రమం ద్వారా కనబడుతుంది. అది అభిజిత్కి కూడా తెలియదు. అసాంఘిక శక్తులు లేకపోతే కనుక అరాచకాలు చేయాలనుకునే వాళ్ళు దీన్ని ఒక వేదికగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.